నిషాకి చాలా కోపం వచ్చి చామని తిడుతూ ఉంటుంది. సరే నిషమ్మ పెళ్ళని చెప్పి అంటాకి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇదిగో రిపోర్ట్స్ అయ్యారు అని చెప్పి చామంతి హర్షకి ఇస్తూ ఉంటుంది. ఇంకా నిషా, రమాదేవి, రోజాకి, ప్రేమకి అసలు ఉన్నవాళ్ళకి ఎవరికి అర్థం కాదు, షాక్ అయినట్టు చూస్తూ ఉంటారు. ఈ రోజే ఘనకార్యం కూడా ఉదయమే చేశారు అని చెప్పి నిషా గురించి చామంతి చెప్తూ ఉంటుంది. కాన్ గేట్ కూడా చూసుకోండి అని చెప్పి చామంతి అనే మాటలకి ఇంకా నిషా బయటపోతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడితే అలా చూస్తుంది. ఇంకా రిపోర్ట్స్ ఓపెన్ చేసి హర్ష చూడబోతూ ఉంటారు. అంకుల్ అయిన ఫేక్ రిపోర్ట్స్ తీసుకొచ్చింది అని చెప్పి నిషా చామంతి మీద నింద వేస్తూ ఉంటుంది. నన్ను నమ్మను, అసలు దీని మాటలు నమ్మద్దు అని చెప్పి నిషా గట్టిగా అరుస్తుంది. చామంతికి చాలా కోపం వచ్చి నిషా అలా చూస్తూ ఉంటారు. అసలు ఈ రోజు హాస్పిటల్గా వెళ్ళని చెప్పి నిషా గట్టిగా అరిసి చెప్పే ప్రయత్నం చేస్తుంది. రమాదేవికి, రోజాకి ఏం అర్థం కాదు. ఇంకా నిషా పేరు టెన్షన్ పడుతుంటారు. ఇంకా ప్రేమ కూడా చాలా కోపం వస్తుంది. డాక్టర్ వెళ్ళా అంటాకి వీడియో ప్రూఫ్ కూడా ఉంది అయ్యారు అని చెప్పి చామంతి తన ఫోన్లోకి చూపిస్తా సిద్ధమవుతుంది. ఇంకా నిషా మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వీడియో తీసింది చామంతి వెళ్ళి హర్షకి ఇస్తూ ఉంటుంది. ఇంకా నిషా బయటపోతూ ఉంటుంది. నిషా ఈ ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళడం, అలాగే డాక్టర్ ఏంటి ప్రాబ్లం అడగగానే నేను ప్రెగ్నెంట్ చెప్పి అండం అని మొత్తం అంతా నిషా చెప్పిన మాటలు అన్నీ రికార్డ్ అయింది. అంతా హర్ష షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యారు కావాలంటే డే టు టైం మొత్తం చూసుకోండి, మళ్ళీ ఈ రోజు కాదు ఫేక్ అని అంటారు అని చామంతి మాటలకి ఇది ఈ రోజు రికార్డ్ అయిందేగా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇంకా నిషా ఏం మాట్లాడిపోతుంది. ఇదిగో 7:30కి అల్ట్రా స్కానింగ్ చేయించుకున్నావుగా అని చెప్పి హర్ష అన్న మాటకి ఇంకా ఒక్కసారిగా అందరు షాక్ అవుతూ ఉంటారు. నిషా మనం బయటపోతూ ఉంటుంది. ఇది అబద్ధం కాదు కదా నిషా అని చెప్పి, ఏంటి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు ఏంటి నిషా అని చెప్పి హర్ష నిలదీస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ నిషా మీద చాలా కోపం వస్తుంది. ఇది పద్ధతి కాదు నిషా, నేను అసలు ఏమైనా అర్థం కావట్లేదు అని చెప్పి హర్ష మాటకి నిషా ఇంకా ఏం తమాచినట్టు ఇంకా సరే ఎంతకు వచ్చింది, ఇప్పుడు నీతో చెప్పి ఆలోచించడంలో అర్థం లేదులే అంకుల్, ఇంకా నిజం చెప్పడమే నా జీవితానికి మంచిది అని చెప్పేసి అవును నేను ప్రెగ్నెంటే అని చెప్పి నిషా అన్న మాటలు ఒక్కసారిగా హర్ష, రోజా, రమాదేవి, ప్రేమ్ అలాగే నిషా పేరెంట్స్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి అలాగే షాక్లో చూస్తుంటారు. ఇంకా ప్రేమ్కేమో నిషా మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అయితే ఏంటంట, అయినా నాకు ప్రేమకి పెళ్ళి అవుతుంది, మా పెళ్ళి అయ్యాక నాకు వచ్చేది ప్రెగ్నెన్సీ కదా అని చెప్పేసి నిషా అన్న మాటలకు ఒకసారి ఎవరికి అర్థం కాదు. కాకపోతే పెళ్లికి ముందే జరిగింది, దాని తప్పేంటి, ఏ మా బిడ్డగా అని చెప్పేసి నిషా అన్న మాట ప్రేమ్ చామంతి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అందరూ ఏమని చూస్తుంటారు. ఇంకా చంద్రికకి అర్థం కాదు, ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా నిషా ఇంకా నా బిడ్డకు కారణం ప్రేమ అని చెప్పి నిషా అందరి ముందు అరుస్తుంది. ఏంటి ఏం మాట్లాడతావు నిషా, నా వల్ల నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అని చెప్పి ప్రేమ్ ఆసుకుంటూ వస్తూ ఉంటాడు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, అబద్ధం చెప్తాను నాన్న అని చెప్పి అదే పని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. కానీ హర్ష, రమాదేవి, రోజు ఎవరు ఏం మాట్లాడిపోతుంటారు. ఇంకా చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు ప్రేమ్ ఇంత మందిలో అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి నీ సంబంధం లేని చెప్పి ఎలా సింపుల్ చెప్తున్నావు అని చెప్పేసి నా కళలో చూసి చెప్పు అని చెప్పి నిషా మాట నాకు సంబంధం లేదు చాలా అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా నిషా ఏడ్చుకుంటూ ఆంటీ నేను ప్రేమ్ వల్ల ప్రెగ్నెంట్ అని ఇదే నిజం అని చెప్పేసి నిషా అన్న మాటలకి అని చెప్పి ఇంకా ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. ఇంకా చామంతి అలాగే ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మగారు ఇదంతా అబద్ధం అని చెప్పేసి నిషామ్మ కొత్త డ్రామాకి తెరలేపుతుంది అని చెప్పేసి చామంతి అంటూ ప్రేమ్ బాబీ అలాంటి వారు ఇక్కడ అందరికీ తెలుసు కదా, ఇదిగో ఇది కావని చెప్పేసి చెప్పి ప్రేమ్ బాబు మీద నిందలు వేస్తుంది అని చెప్పి ఇంకా చామంతి అంటుంది. అవునమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు అయినా ఇంతమందిలో చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నా సరే చెప్పక తప్పట్లేదు, నాకు దీనికి అసలు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ప్రేమ్ గట్టిగా వాదిస్తుంటాడు. ఇంకా నిషా పేరెంట్స్ కూడా ఏం అర్థం కాదు. ఇంకా అలాగే బాధపడి చూస్తూ ఉంటారు. అసలు కారణం ఎవరు తెలుసుకుని అతనితో పెళ్లి చేయండి అని చెప్పి ప్రేమ్ మన మాటలకి అనుకున్నాను ప్రేమ్ నువ్వు కూడా ఇలా మాట్లాడదని చెప్పి అసలు ఆ రోజు జరిగినప్పుడు అనుకున్నా, నువ్వు ఏ రోజు కానీ ఇలా ప్లేట్ మాస్ చెప్పి అనుకున్నా అని చెప్పేసి ఇదిగో తప్పు నీ మీద ఉన్నా సరే అన్నం చేయాలని చూసింది తప్పేసేది ఆడపిల్ల జీవితం మీద కదా, నాకు తెలుసు అని చెప్పి నిషా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఓకే నా జాగ్రత్తలో నేను ఉన్నానులే అని చెప్పేసి అక్క నేను రెడీ అయిన రూమ్లో నా బ్యాగ్లో పెన్ డ్రైవ్, ల్యాప్టాప్ ఉందిగా తీసుకొస్తావా అని చెప్పి చూపిస్తా అని చెప్పి నిషా అని మాట సరే అని చెప్పి ఇంకా రోజు నిషా చెప్పినట్టు తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ పెట్టి చూడండి, అందరు చూడండి, మీ పరువు తీయడం అని చెప్పి ఇప్పుడు దాకా ఆగాను, ఇంకా నాకు తప్పట్లేదు కదా, నా తప్పులని చెప్పి తెలవు కదా, చూడండి నేను ఇచ్చిన బ్యాచ్ పార్టీలో జరిగింది ఏంటో చూడండి అని చెప్పి ఇంకా రికార్డ్ చేసింది అంతా ఇంకా నిజం చూపిస్తుంది. ఇంకా ప్రేమ్ తను ఎత్తుకొని రూమ్లో తీసుకెళ్ళాలి అంత వీడియో చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి, రోజా, అరుణ్, ప్రేమ్ అందరు సహా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా నిషా తప్పులని చెప్పేసి
అలాగే ప్రూవ్ చేస్తూ ఉంటుంది. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ టైం కూడా నోట్ చేసుకోండి అని చెప్పేసి 9:30కి ప్రేమ్ నన్ను రూమ్ లో తీసుకెళ్ళాడుగా అని చెప్పి సాక్షులు నిరూపిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ అలా చూస్తుంటారు. ఆ తర్వాత ఇంకా తను నవ్వుకుంటూ ఉంటుంది. ఆ రోజు గుణ వల్ల తన ప్రెగ్నెన్సీ అనే విషయం అలా తను కొట్టడం అంతా గుర్తొచ్చుకుంటుంది. సరే అయింది ఏదో అయిపోయింది కదా, టెన్షన్ పడ్డ వేస్ట్, నాకు ప్లాన్ ఉంది నిషా అని చెప్పి గుణ అనగానే ఏంటని చెప్పి నిషా అడగడం. అంటే ఎలాగో నేను ప్రేమ్ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాం కాబట్టి నన్ను తీసి 5 నిమిషాల తర్వాత ప్రేమ్ నీ రూమ్లో వచ్చినట్టు మనం వీడియో ఎడిట్ చేద్దాము అని చెప్పేసి అప్పుడు ప్రేమే నీ ప్రెగ్నెన్సీ కారణం అని చెప్పేసి అప్పుడు ఒకవేళ మీ పెళ్ళికి ముందు ఏమైనా రివర్స్ అయిందనుకో ఈ ఫుటేజ్ చూపించు, అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కావడం కారణం ప్రేమే అని చెప్పేసి అందరు నమ్మించు అని గుణ మాట్లాడి సరే గ్రేట్ అలాగే చేద్దాం అని చెప్పేసి నిషా గుణ మాట్లాడి నిషా గుర్తుంచుకొని తల్లగా నవ్వుకూడదు. ఇంకా ఏం తింటే మొత్తం వీడియో చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ప్రేమ్ మట్లో నుండి నిషా రూమ్లో 20 నిమిషాల తర్వాత రావడం అదంతా రికార్డ్ అయినా చూసి ఇంకా అంతా షాక్ అవుతూ ఉంటారు. ప్రేమ్తో సహా షాక్ అవుతుంటారు. చాలా మంది చాలా బాధపడుతుంటారు. చూసారు కదా 20 నిమిషాల తర్వాత ప్రేమ్ రూమ్లో ఉండి వచ్చాడు కదా అని చెప్పి నిషాని మొత్తం నిరూపిస్తూ ఉంటుంది. నాన్న నిషా అసలు మత్తులో ఉంటే నేను రూమ్ తీసుకెళ్లి పడుకోబెట్టి ఇది మాత్రం నిజం అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు. నేను వెంటనే చెప్పి ప్రేమ్ అదే పని అరుస్తూ చెప్తూ ఉంటాడు. దాన్ని ఎవరు ప్రేమ్ మాట వినిపించుకుంటారు. అసలు 20 నిమిషాల తర్వాత వెళ్ళినట్టు చూపిస్తుంది, ఇదంతా అబద్ధం అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. అసలు ఇంకా నయ్యం నువ్వు కాదని చెప్పి అనలేదు అని చెప్పేసి నిషా మాట ఇదిగో నీళ్ళు అబద్ధాన్ని సూచించదు అని చెప్పేసి ప్రేమ్ అన్నమాటలకి ఇంకా నిషా కోపం లేపల కింద పడేసి ఇంకా నిజాన్ని ఒప్పుకోకపోతే ఎలాగ ప్రేమ్ నేనేం చెయ్యాలి, అసలు ఇంకా నువ్వు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళ మధ్య అంతా జరుగుతుంది అని చెప్పి నిషా మాటలకి ప్రేమ్ షాక్ అవుతుంటాడు, బాధపడుతుంటాడు. ఏమంటారు ఆయన భయపడుతున్నావు ఒప్పుకో ప్రేమ్ అని చెప్పి నిషా మాటలకి ఎలా ఒప్పుకోవాలి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిషాని టైం మార్చి ఇలా క్రియేట్ చేసింది అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా నిషా మాత్రం ఏడుస్తుంది. ఇంకో నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు లేదని చెప్పేసి ప్రేమ్ అన్న మాటలకి అంకుల్ ప్రేమ్ మాటలు విని ఇప్పుడు మీరు ఇంకేమైనా మాట్లాడితే ఇగో పెళ్ళి అయిపోయింది అనుకో నా జీవితాన్ని మీరు అన్యాయం చేసిన అవుతుంది కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఒక ఆడపిల్ల ఇంత మించి సాక్ష్యాన్ని నేనేం చూపించలేను కదా, సిగ్గు విడిసిని చూపించాను, ఇంకా నిరూపించుకోవడానికి ఇంకా నాకు ఇంకా చావేశారు అని చెప్పేసి నిషా అనమాట అని చెప్పి ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. ఇంత పడ్డాక సాక్ష్యాలు చూపించకుండా నాకు అన్యాయం జరుగుతుందంటే నేను చావడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు, నేను బతకలేని చెప్పేసి ఇంకా నిషా అరుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఇంకా చాలా అఫీల్ అవుతూ ఉంటాడు. బావగారు నా కూతురు ఎవడో ఎప్పుడు ఇలా చూడలేదు, ఇంత మించి ఇంకా ఎలా నిరూపిస్తుందండి అని చెప్పేసి ఆయన ప్రేమ్ కాదంటే ఇంత మందిలో పడిపోయాక మేము సమాజం తలెత్తి బతకగలమా, మా వైపు ఆలోచించుకోండి అని చెప్పి నిషాల నా మాటలకి నాకు అసలు ఏం చెప్పాలి ఎలా స్పందించాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. కాకపోతే నా కుటుంబం వల్ల ఎవరైనా అన్యాయం మాట నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇంకా హర్ష అంటూ ఉంటాడు. కాబట్టి చెప్తున్నాను ఇది మీ ఒక్క కుటుంబమే కాదు కదండి, మా కుటుంబం సంబంధించిందే కదండి అని చెప్పి బాధపడుతూ సరే ఒక పని చేద్దాము, బిడ్డ పుట్టే వరకు నిషా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఇంకా హర్ష అన్న మాటలకి ప్రేమ్ చంద్రిక అలాగే చామంతి షాక్ అవుతుంటారు. ఇంకా నిషా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టాక డీని టెస్ట్ చేపిద్దాము అని హర్ష అంటూ ఉంటాడు. ఇంకా నిషా ఏం మాట్లాడి నవ్వుకుంటుంది. ఆ బిడ్డ పుట్టాక ప్రేమ తెలియదు అనుకోండి అప్పుడు నిషాతోనే నేను పెళ్లి చేపిస్తాను అని చెప్పేసి హర్ష మాటిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిషా పేరెంట్స్ అలాగే సరెండర్ అయిపోతారు. లేకపోతే నిషా ఇంకో లేదనుకో నువ్వు మాత్రం మా ఇంట్లో వెళ్ళిపోవాలి, నీ కండిషన్ ఓకేనా అని చెప్పేసి హర్ష మాటకి ఓకే అంకుల్ అని చెప్పి నాకేంటి భయం, అయినా తర్వాత దేనికి తెలుస్తుంది కదా ప్రేమ నా బిడ్డకి తండ్రి అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి నిషా మాట ఎలా తెలుస్తుందంట అని చెప్పి ప్రేమ కానీ ఇగో చూడు నువ్వు ఆర్పి చేయకు కండిషన్ ఒప్పుకుంది కదా అని హర్ష ఆపుతూ నీవే నమ్ముకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి హర్ష మాటకి ప్రేమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు. అని చెప్పి చిరా పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చామంతి బాధపడుతుంది. ఇంకా నిషా చామంతి మీద చాలా కోపడుతుంది, అలా చూస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మౌనంగా ఉంటుంది. హర్ష ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే చామంతి తీసుకొచ్చి ఇంకా ప్రూఫ్ తేవడం, అలాగే ఈ పెళ్లి జరిగితే ప్రేమ నాశనం అయిపోతుంది అని చెప్పి నిషా ప్రెగ్నెంట్ అని చెప్పేసి అని చామంతి అనడం, అలాగే ఇది మా బిడ్డ అని చెప్పి నిషా అంటాం. నాకు తెలియకుండా ఇది అసలు ఎలా జరుగుతుంది నాకు సంబంధం నుంచి ప్రేమ అన్న మాటలు హర్ష ఒంటరి గురించి బాధపడుతున్నాడు. అప్పుడు ఇంకా చామంతి వచ్చి అయ్యగారిని పిలుస్తూ ఉంటుంది. ఇదిగోండి అని చెప్పి కాఫీ ఇస్తుంది. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా కాఫీ తాగడం మనిషి తన తల మీద కప్ పెట్టుకుంటూ ఉంటాడు, వేడిని పెట్టుకుంటూ అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు. చామంతి అంతా గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హర్ష కాఫీ తాగుతూ ఉంటాడు. అయ్యగారు మీరే అనుకోకపోతే నేను ఒక విషయం అడుగుతాను,
నేను తప్పట్టే అంత దాన్ని కూడా కాదు, మీ ఆలోచన కూడా నేను కళ్ళ కూడా చేయలేను అయ్యగారు. కాకపోతే అని చెప్పేసి చామంతి అనమాట. ఏమనుకుంటున్నావు అడుగు, నీకు కరెక్ట్గా ఉంటే ఆలోచన చెప్పి నాకు నమ్మకం ఉంది. చూడు, నేను ఆ విషయం తొందరపడ్డా అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి అసలు మాటలు. కాకపోతే అయ్యగారు, ప్రేమ్ బాబు గురించి బాగా తెలుసు కదా, మీ అబ్బాయి అంటే వాడు, ఆయన వ్యక్తిత్వం అనుకుంటుంది మీకంటే ప్రపంచం ఎవరు తెలియదు. ఏ తప్పు ఒప్పు తెలిసిన మనిషి మీరే కదా. ఈ లోకంలో ఏ వ్యక్తిని మనసుకు నమ్ముతాను అభిమానిస్తా అంటే మీరే అయ్యగారు. మీ అబ్బాయి ఏ తప్పు చేయని తెలుసు కూడా అలాంటి పని ప్రేమ్ బాబు చేయని నమ్ముతున్నా సరే ఈ విషయం అందరి ముందు ఒప్పుకోలేకపోయారు అని చెప్పి. ఎందుకు అయ్యగారు, ప్రేమ్ బాబు ఏ తప్పు చేయని చెప్పి చెప్పలేకపోయారు అని చెప్పేసి శాంతి మాటలకి హర్ష బాధపడుతూ ఉంటారు. నిషామ్మని ఇక్కడే ఉండేలా చేయడం చాలా బాధగా ఉంది అయ్యగారు. అవకాశాన్ని నిషామ్ గారికి ఇవ్వకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది అని చామంతి అంటే. కట్టనమ్మా, నువ్వు అనిపించడం అలా తప్పేం కాదులే. చూడు చూడు చెప్పచ్చు, నువ్వు చెప్పినట్టు నేను మాట్లాడచ్చు. ఎందుకంటే నా కొడుకు ఎలాంటి వాడు, వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. కానీ ఎంత దంచంటే అది ఆ కాల నిర్ణయం, ఆ పరిస్థితి ప్రభావమే చామంతి. ఒక ఆడపిల్ల జీవితం చామంతి, దాంతో నా కొడుకు జీవితం ఉంది కదా, నా ఇంటి పొరుగు విషయం కదా. అందుకే చామంతి, నేను నా మనసుతో ఆలోచించే ప్రేమ్ జీవితం మర్చుండకని చెప్పేసి అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి. నేను నిలుచుకోపోతే ఆ క్షణమే నిషా మెడలో ప్రేమ్ చేత తాళి కట్టించే పరిస్థితి వచ్చేది తెలుసా నీకు. అప్పుడు నిషా ప్రెగ్నెన్సీకి ప్రేమ్కి ఏ సంబంధం తెలిసినా నేను ప్రేమ్కి అన్యాయం చేసిన అవుతాను కదా. అందుకే చామంతి, నా కొడుకు మీద నమ్మకంతో నేను అలాగా చేయాల్సి వచ్చింది. ఆయన చూడు, తెలిసి తిరగకుండా ఒక ఆడపిల్ల జీవితం నేను నాశనం చేయలేను కదా. ఒక అన్యాయం చేశాను అపోవాలని నేను మూట కట్టుకోలేనమ్మా. అందుకే చామంతి, వారి గురించి ఆలోచించి ఇగో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చెప్పి నేను నిర్ణయిస్తాను తెలుసా అని చెప్పి హర్ష మనసు మాట చెప్తూ ఉంటారు. క్షమించండి అయ్యగారు అని చామంతి అనడం తప్పేం లేదులే అమ్మా, నువ్వు తెలుసావు కదా చాలు. ఇగో అమ్మ చామంతి, ప్రేమ్ చిన్నప్పటి నుండి వాడు కోరుకుంది ఏమి దక్కలేదు అమ్మా. ఇదిగో చూడు, వాడి గురించి కేర్ తీసుకుని వెళ్తున్నా అంటే అది నిజంగా నువ్వేనమ్మా. నా కొడుకు ఎలా తప్పు చేయని చెప్పి నేను ఎవరైతే అనుకున్నాను, నువ్వు అది అనుకుంటున్నావు కదా అని చెప్పేసి నిరూపించగల ఆలోచించమ్మా అని చెప్పి హర్ష మాటలకి సరే అయ్యగారు అని చెప్పి నేను నిరూపిస్తా అని చెప్పి చామంతి అనుకుంటూ వెళ్తుంది. ఇంకా హర్ష చామంతి మీద భారం వేస్తూ ఉంటాడు. ఇంకా చామంతి ఆలోచిస్తూ ఉంటుంది, ప్రేమ్ ఏ తప్పు చేయలేదు, అలాగే నిషా తప్పు చేసిన విషయం నిరూపించాలి. అలాగే చూడు, నిషా తప్పు చేసిందో చేయలేదు పక్కన పెట్టేస్తే ఇదిగో ఆ క్షణంలో నేను ఏం తీసుకోకపోతే నా కొడుకు కంపల్సరీ నిషా మీద తాళి కట్టాడు, అది నాకు ఇష్టం లేదని చెప్పి హర్ష మాటలే చామంతి పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. చామంతికి తన మెడలో ముడుములు వేసింది తాళి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ బాబు, నేను మీతో వచ్చి చెప్పేస్తాను నా మెడలో తాళి కట్టని చెప్పేసి పిల్లని విషయాన్ని నేను మీకు చెప్తే ఈ వేదన పోతుంది కదా, నాకు ఈ సమస్య తీరుతుంది కదా అని చెప్పేసి చామంతి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంక కళ్ళం నీళ్ళు చూసుకొని ఇంకా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక నిమిషం ఆగుతూ ఉంటుంది. నా కొడుకు మమకారంతో నేను మారకూడదమ్మా. చూడు, ఒక ఆడపిల్ల జీవితం నేను నాశించని చెప్పేసి హర్షణ మాటలు మళ్ళీ ఒక నిమిషం ఆలోచిస్తే ఆగిపోతుంది. ఈసారి ప్రేమ్ బాబు నిజం చెప్పి మరో ఆఘాతానికి నేనే కారణం అవ్వలేను. మళ్ళీ నేను ఇంకొకటి టెన్షన్ ఆయనకి చూపించలేనులే. సరే ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి ఆలోచిస్తుంది. రేపు ప్రేమ్ బాబు భార్యగా నా స్థానాన్ని కాపాడుకోవడం ముఖ్యమా, లేదా ప్రేమ్ బాబు ఆత్మగౌరవం కాపాడడం ముఖ్యమా అని చెప్పి చామంతి పదవి ఆలోచిస్తూ అయిపోతూ ఉంటుంది. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆశ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సరే, భారీగా ఆయన మీద పడ్డ నిందని నేను తొలగిస్తాను, అతను ఏ తప్పు చేయని చెప్పేసి నేను నిరూపించడమే నా ధ్యేయంగా స్వీకరిస్తానని చెప్పేసి చామంతి అనుకుంటూ ఆ తర్వాతే ఇదిగో నేను ఆ బాణ విషయాన్ని బయటపెడతాను అని చెప్పి చామంతి తన మెడలో తాళి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. ముందు ఆయనకి వెళ్ళాలి, ఆయన ఎంత బాధపడతారు ఏంటో అని చెప్పి ప్రేమ గురించి ఆలోచిస్తూ చామ ఇంకా నేను అంటకొని చెప్పి ఆయన ధైర్యం ఇవ్వాలి అని చెప్పి ఉదయం నుండి ఏం తినలేదు కదా అనుకుంటూ ఇంకా చామంతి ప్రేమ్కి ఏమైనా తినడానికి తీసుకొని చెప్పి అనుకుంటూ ఇంకా టిఫిన్ తీసుకెళ్తూ ఉంటుంది. ప్రేమ్ బాబు అని చెప్పి రూమ్కి వెళ్తాడు. దాని ప్రేమ్ ఎక్కడ కనపడి ఇదేంటి బాబు రూమ్లో లేడేంటి, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఒకరు బాల్కనీ ఉన్నాడేమో అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఆడికి వెళ్తూ ఉంటుంది. అదేంటి ప్రేమ్ లేడని చెప్పి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంది. ఇదేంటి ప్రమాద నా ఫోన్ చేసాను అనుకుంటూ చామంతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అడుగుతుంది. అంటే ప్రేమ్ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయడం ప్రమోద్ అనమాట. అవునా అండి, మీ ఫోన్ ఎత్తట్లేదా, ఏమన్నా అర్జెంటా ప్రమోద్ గారు అని చెప్పి శాంతమాట. అవును అర్జెంటే అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ కల్లా ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేయాలి అని చెప్పి ఇదిగో ఆ కంటైనర్ మొత్తం ఈవినింగ్ కల్లా పంపించాలి. ప్రేమ్ ఏమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఏమైంది ప్రేమ్ ఇంట్లో లేడా అని చెప్పేసి ప్రమోద్ అనమాట. అంటే సార్ అంటే పైనట్టారు ఈరోజు ఫైనాన్స్ స్టాక్ క్లియర్ ఉన్న విషయం ఆయన తెలుసో తెలీదు అని చెప్పి శాంతమాట తెలుసు అని చెప్పి నేను చెప్పాను.
ఇదిగో ఈ రోజు పంపకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పాను అని చెప్పి ప్రమోద్ మాటలు సార్ మీరేం కంగారు పడకండి అంటే డ్రైవ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదేమో నేను మాట్లాడి ఇంటిమేట్ చేస్తాను అని చెప్పేసి చామంతి అనగానే సరే తొందరగా చేయొచ్చు అని చెప్పి ప్రమోద్ అంటే ఫోన్ పెట్టేస్తుంటాడు. పక్కన రోజా అరుణ్ అన్ని వింటూ ఉంటారు. ఈ రోజు ఈవినింగ్ దాకా ఉందని చెప్పి క్లయింట్ పంపించని తెలిసి కూడా అసలు ప్రమోద్ గారు ఆన్సర్ చేయలేదంటే ఫోన్కి అని చెప్పి చామంతి కంగారు పడుతుంటుంది. ఇంకా రోజా నవ్వుకుంటుంటుంది. అసలు నిషా విషయానికి ఆయన మనస్తాపం గురయ్యారా ఏంటి, అయ్యో దేవుడా ప్రేమ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. విన్నారా సార్ అని రోజా అందులో ఏముంది అని చెప్పి అరుణ్ మాట సార్ రేపటితో మీ తమ్ముడు ఛాలెంజ్కి లాస్ట్ డేట్ కదా, ఇదిగో ఈ రోజు ఫైనాన్స్ స్టాక్ క్లియర్ చేయకుండా ఫోన్ ఆన్సర్ చేయడం వెళ్ళిపోయాడంటే మనకే మంచిది కదా. ఇంకా అర్థం కాలేదు సార్ ఛాలెంజ్ మీ తమ్ముడు ఓడిపోతున్నాడే కదా సార్ అని చెప్పి రోజా మాట అరుణ్ సంతోషపడుతూ ఉంటారు. అవును ఎస్ రోజా అని చెప్పి అందుకని ఇదంతా మీ డాడీ దగ్గర చేయాలి, అసలు మీ సెలబ్రేషన్స్ అన్నీ ఆయన సమక్షం చేసుకోవాలి అని రోజా అనగానే అవును షేర్ మార్కెట్ కొద్ది రోజుల్లోనే తలకిందలైంది కదా, ప్రేమ గారు గెలిచి అని చెప్పి భయపడుతుంటే ఒకరోజు తారుమారు అవుతుంది కదా, కాబట్టి ఆయన గెలుపు ఓడిపోయింది అని చెప్పి డాడీకి కూడా చెప్పాలి, చేసిన దిక్కుమాల పనికి ఆ లూజర్ ఎక్కడ పోయాడో ఏంటో డాడీ ముందే నా విన్నింగ్ నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆశ అవును ఈ ప్రేమ్ రాడు మొహం కూడా చూపించడలే అని చెప్పి రోజు అనుకుంటుంది. ఇంకా ప్రేమ్ నా చిన్నప్పటి నుండి కోరుకుంది ఆశపడింది అసలు నాకు ఒక్కడనే జరిగిందా, అసలు కన్న తల్లి ప్రేమ పొందని చెప్పి ఏ బిడ్డ అనుకుంటాడు, నాకు ఆ భాగ్యం కలగలేదు అని చెప్పేసి ఒక తర్వాత ఒకటి అన్ని రమాదేవి గడిపిన క్షణం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే తన గెలుపు కోసం అసలు వాళ్ళ అమ్మాయి నాకు సపోర్ట్ అని చెప్పి అనుకుంటూ బాధపడుతుంటాడు, నా జీవితం ఎంత దారుణంగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. చామంతి వచ్చింది అని చెప్పి చామంతి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అనుకోకుండా నా సర్వస్వం తనే అనుకున్నాను అని చెప్పి మళ్ళీ చామంతి గడిపిన ప్రతి క్షణం గుర్తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. చామ్ నా ప్రాణంగా ప్రేమించాను, అలాంటి చామంతి అసలు నా ప్రేమను దూరం పెట్టింది, ఆ తర్వాత తాళి కట్టాను, ఆ తాళి తీసి పక్కన పడిసి వెళ్ళిపోయింది, అసలు మారుతుంది అనుకుంటే ఇప్పటికీ మారలేదు, అసలు నా మీద అనిషా వల్ల నా మీద నింద పడింది అని చెప్పేసి ఇంకా ప్రేమ అంత గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇదిగో ఆ తర్వాత హర్షం ఏమో టైం పడ్డా అంత గుర్తొచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి నాన్న చెప్పాడంటే నాన్న కూడా నన్ను నమ్మలేదుగా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అసలు నా వాళ్ళు నన్ను నమ్మినప్పుడు అసలు నా మొహం ఎలా చూపించాలని చెప్పి చామ్ని ఎలా కనిపించాలి అందరి దృష్టిలో ఇంత చెడైపోయానే ఆడి బతుకు నాకు అవసరమా అని చెప్పేసి ఇంకా ప్రేమ్ చాలా ఆవేశం కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ర్యాష్గా చేస్తూ ఉంటాడు, ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా చామంతి అప్పుడే ఇంక వెళ్ళిపోతే ఒకసారి తన తాళి ఇంకా అక్కడ ఉన్న స్టాండ్ తగిలి అడ్డుపడుతుంది. ఇంకా చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ ఇంకా చాలా ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చామంతి కంగారు ఒంటరి వెళ్తుంది. ఒకసారి తన మెడలో ఉన్న తాళి అక్కడ ఉన్న స్టాండ్ తగులుతుంటుంది. పట్టుకోగానే ఒకసారి చామంతి భయపడుతుంది, ఇదేంటి తాళి దీన్ని పట్టుకుంది ఏమైనా అపచారం జరుగుతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ తన మెడలో తాళి తీసుకొని దేవుడు ఆయనకేం కాకుండా చూడు అని చెప్పి చామంతి భయపడిపోతూ ఉంటుంది. కానీ ప్రేమ్ మాత్రం పదే పదే నిషాది అన్నీ ఆలోచించుకుంటూ నన్ను నిలబడేది తట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ప్రేమ్ చాలా ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకా ఆయన లేకుండా బతలేని దేవుడా దేవుడా అని చెప్పి చామంతి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక తన మెడలో తలపదగా చూసుకుంటుంది, నా మాంగళ్యం నిండు ఉండాలి ఆయనకేం కాకుండా చూడు స్వామి అని చెప్పి చామంతి భారం వేస్తుంది. ప్రేమ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ పదే పదే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్కి చామంతి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రేమ్ మాత్రం ఇంకా లిఫ్ట్ చేయకుండా అదే పక్క చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటాడు. లిఫ్ట్ చేయండి ప్రేమ్ బాబు ఆన్సర్ చేయండి అని చెప్పి చామంతి పదే పదే ఇంకా చామంతి ప్రేమ్ కాల్ చేస్తుంది, నేను మిమ్మల్ని నమ్ముతాను ప్రేమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి చామంతి అనుకుంటూ ఫోన్ చేస్తాడు. ప్రేమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయండి నా భయం వేస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఇంకా చామంతి పదే పదే ఇంకా ప్రేమ్ కాల్ చేస్తుంది. మాయ గారు అని చెప్పి రోజా ఇంకా లాన్లో ఉండి హర్షని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా హర్ష వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చి ఇంకా అరుణ్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోడం అంతా గమనిస్తూ ఉంటాడు. కానీ వచ్చాను కూడా లేకుండా ఎలా కూర్చొని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అరుణ్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. సార్ వచ్చారని చెప్పి రోజా అనగానే డాడీ ఎంత పిలిచారో ఏంటి చూస్తున్నారు అనుకుంటాను అరుణ్ మాటకి అవును నిజం అని చెప్పి ఏంటి పిలిచి చెప్పకుండా టెక్కు చూపిస్తున్నారు కదా అర్థం కావట్లేదు అని చెప్పి ఆశ మాటకి ఇంకా నవ్వుకుంటూ ఈరోజు మీకు గుర్తులేదా అని చెప్పి ఇంకా అరుణ్ మాటకి వాళ్ళ విశేషం లేదే అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మర్చిపోయారు రోజా మీరు మర్చిపోయారు డాడ్ రేపటితో ఇంకా ప్రేమ్ నేను పెట్టుకున్న అగ్రిమెంట్ అవుతుంది కదా అని చెప్పి అరుణ్ గుర్తు చేస్తూ ఉంటారు. ఇంకా చామంతి వచ్చి అన్ని వింటూ ఉంటారు. అలాగే
ప్రేమ్ ఓడిపోతే ఉన్న 49% నీకు రాసేస్తా అని చెప్పేసి, అదే ప్రేమ్ గెలిస్తే వాడి పేరు రాస్తా అని చెప్పేసి హర్ష పెట్టిన కండిషన్ గురించి మొత్తం అంతా అరుణ్ గుర్చేస్తుంటాడు. చాలా భయపడిపోతుంటది. ఎవరు గెలిస్తే వాడికి 40% రాసిస్తా అని చెప్పి అన్నారు కదా అని చెప్పి పోటీ రేపు అయిపోతుంది కదా అని హర్షకి అదే పని అరుణ్ గుర్చేస్తుంటాడు. నువ్వు పడాల్సిన టెన్షన్ ఏం కాదే, ఇగో తమ్ముడు గెలిపి నువ్వు స్వాగతిస్తాను హర్ష మాటలకి అరుణ్ కోపం వస్తుంటది. గెలవబోతుంది సార్ మాయా అని, ఓడిపోతుంది ప్రేమ అని చెప్పి రోజు మాటలు పాడకాలంలో ఏం కనుకో అయ్యే నిజం కావాలే అని చెప్పి హర్ష అనగానే కలగాని మీరే డాడీ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇదిగో ఆయన వాడి కళ్ళని చెప్పి నువ్వు ఎందుకు కలగంటున్నావు అని చెప్పేసి హర్ష మాటలకి నా కళ నిజం అయిపోతుంది, మీరే సో మీ కళ్ళ మిగిలిపోతుంది కాబట్టే కదా వాడు చేసే పనికి తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ లోపు వాడు ఫైనాన్స్ స్టాక్ పంపించాలి, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఇంకా ప్రమోద్ ఇచ్చినవన్నీ వెనక్కి తీసుకుంటాడుగా. అప్పుడు ప్రేమ్ ఓడిపోయినట్టే కదా డాడ్ అని చెప్పి ఇంకా అని డాక్యుమెంట్స్ కూడా రెడీగానే ఉన్నాయి, మీరు సంతకం చేసుకోండి 49% నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా అరుణ్ అనగానే చాలా కంగారు పడుతుంది. హర్ష ఇంకా ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఇదిగో చూడండి ఇంకా ఏదవుతాయింది, మీ నమ్మకం గుడ్డి నమ్మకం చెప్పేసి రుజువు అవుతుందిగా అని చెప్పి ఇంకా అరుణ్ అంటే ఇగో డాక్యుమెంట్స్ ఇదిగోండి ఇంకో సంతకం చేయండి డాడ్ అని చెప్పి అరుణ్ మాటలు ఎగిరి పడకరా కాస్త ఆలోచించి హర్ష అంటూ ఉంటాడు. ఇదిగో ఆయన ఓటుని ఒప్పుకొని సంతకం చేయడం కదా మాయ గారు అని చెప్పి ఇప్పుడు చేస్తే మీ మన కాస్త కాపాడుకున్న వారు అవుతారుగా అని చెప్పి రోజు మాటలకి చూడమ్మా నీకున్న కంగారు నాకు లేదులే, అయినా నాకు ప్రేమ గురించి చెప్పి హర్ష అన్న మాటలకి ఓహో ఏంటి ప్రేమ గెలిచేసి చెప్పి మీకు ఇంకా నమ్మకం ఉందా, నాకైతే లేదు అని చెప్పి హర్ష మాటలు చామంతి ప్రేమ ఇంట్లో లేదని హర్ష ఆడుతూ ఉంటాడు. చామంతి ఏం మాట్లాడు ఉన్నాడా అని చెప్పి రోజు అనమాట లేడని చెప్పి సైకిల్ చేస్తూ చామంతి అంటూ ఉంటుంది. ప్రమోద్ ఫోన్ చేసి ప్రేమ్ అసలు లిఫ్ట్ అని చెప్పేసి అన్నారు కదా ఆ విషయం చెప్పు అని చెప్పి రోజు గుర్చేస్తూ ఉంటుంది. అయ్యగారు ప్రేమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ మాట నిజమే అని చెప్పి కానీ అని చెప్పి చామంతి మాట ఏంటి ఇంకా కానీ కీని తప్పు చేయాలి కాబట్టి మోహన్ చూపించలేక చల్లక ఎటో వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి అరుణ మాటలు చామంతిని ఏం మాట